ఇప్పుడు శ్రీ హనుమాన్ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా డిస్కషన్ అంటే మనకు టీవీలలో మనం ఇప్పటివరకు సనాతన ధర్మం గురించి అందరూ ఎలా చెప్తూ ఉంటారో చూస్తూ ఉంటాం కదండి. అలాగా శ్రీ రామాయణం మహా ఇతిహాసంలో రామాయణాన్ని పెద్దవాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ పిల్లలకి ఏ విధంగా అర్థమైంది రామాయణము నిజ జీవితంలో? రామాయణంలో ఉన్నటువంటి స్వామి హనుమంతుల వారు పిల్లలకి ఎలా ఆదర్శప్రాయుడయ్యారో ఆ విషయం ఇప్పుడు పిల్లలు మీకు చాలా అద్భుతంగా ఇక్కడ కూర్చొని హనుమంతుల వారి యొక్క ఆదర్శాన్ని మీ అందరితో ఒక డిస్కషన్ రూపంలో చెప్తూ ఉంటే మీరందరూ వింటూ ఉండండి. చాలా కొత్తగా ఉంటుంది. పిల్లలు ఎంకరేజ్ చేయండి. స్వామి జై శ్రీరామ్. ఇప్పుడు బ్రహ్మశ్రీ విద్యా భట్టాభిరామయ్య గురువు గారి భగవద్గీత సత్సంగం జరుగుతూ మనం ఒక స్టూడియో నడుపుతున్నామండి. ఆ స్టూడియోలో ఇప్పుడు పిల్లలందరినీ కూర్చోబెడుతున్నాము. దాని పేరు BBRS టీవీ ఛానల్. ఈ టీవీ ఛానల్ లో పిల్లలందరూ కూర్చొని ఇప్పుడు మీకు అందరికీ ప్రేక్షకులందరికీ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా రామాయణంలో పిల్లలు ఏ విధంగా స్వామి హనుమంతుడు ఏ విధంగా ఆదర్శప్రాయుడు పిల్లలందరూ తెలియజేస్తారు. మొట్టమొదటిసారిగా మన అరవిందనగర్ రామాలయం నుండి చిన్నారి ప్రహర్షణ వేదిక చిన్నారి పరిమిత వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎన్జిఓ కాలనీ నుండి ప్రహర్షిత సాయి ప్రహర్షిత వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన ఆత్మవీరి శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం నుండి హిమజ శర్వాణి ఉద్విక భవ్యశ్రీ నిహారిక నలుగురు 5 మంది రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత మనకు మన సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా విశ్వ హిందూ పరిషత్ వారు ఎప్పుడైనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి ఉత్సాహవంతమైన యువకులు ఎవరైనా వస్తే వారికి మన సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడమని చెప్పేసి సభావేదిక ఎవరైనా ఉంటే వచ్చి మాట్లాడచ్చు అని మన దేవుడి గడప మన పక్కన ఉన్నటువంటి దేవుడి గడపలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే నేనున్నానండి, నాకు వచ్చిన 4 మాటలు మాట్లాడతానండి మన సనాతన ధర్మం గురించి అని చెప్పేసి ఒక అబ్బాయి వచ్చాడండి. ఆ అబ్బాయి పేరు శ్రీరామ్ సంతోష్. అతను ఎలా అనర్ఘలంగా తాతగారు బొమ్మతి వెంకటరమణమూర్తి గారు చాలా చక్కగా ఈ పిల్లవాడిని తీర్చిదిద్దుతూ సమాజానికి ఆదర్శప్రాయుడిగా తీర్చిదిద్దారు. కాబట్టి అతన్ని ముఖ్య అతిథిగా మనం వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు వేదిక మీదకి వచ్చినటువంటి ప్యానల్ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ అందరికీ కూడా శ్రీ హనుమాన్ జన్మదినోత్సవ వేడుక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. స్వామి మీకందరికీ కూడా హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ పిల్లలు మనకు ముఖ్యంగా రామాయణ ఘట్టంలో రాముల వారికి హనుమంతుల వారికి ఏ సంబంధం ఉంది? రెండవది వచ్చేసి ఒక ధర్మ కార్యక్రమం కోసం రాముల వారి కార్యక్రమం కోసం పెడుతున్నటువంటి హనుమంతుల వారు ఆయన కార్యదీక్ష ఎటువంటిది? మధ్యలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా మధ్యలో ఎటువంటి అవసరం వచ్చినా కూడా కార్యదీక్షను విడిచిపెట్టకుండా ఇలా ఆయన ముందుకు సాగిపోయాడు. స్వామి హనుమంతుల వారి యొక్క అవతార వైభవం పంచముఖ ఆంజనేయ స్వామిగా హనుమంతుల వారిని ఎందుకు పిలుస్తారు? ఆ వాటి యొక్క విశిష్టత అనే విషయాలన్నింటినీ కూడా ఇక మనము వేదిక మీద
ప్రతిపక్షాలతో మీరందరినీ ఆహ్వానం జరుగుతుంది. మీరందరూ బాగా ఎలా అర్థమైందో ఆ విధంగా మనందరికీ ఆ కాలంలో మీటింగ్ రూపంలో వాళ్ళతో కోరుకుంటారు. జై శ్రీరామ్. ఇప్పుడు మొట్టమొదటిగా శ్రీరామ్ సంతోష్ గారు మీరు మొదలుపెట్టండి సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందుగా ఇక్కడికి వచ్చేసిన వారందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమన్ స్మరణాత్ భవేత్. శ్రీరామ పాదపద్మ సేవా దురంధరుడు, మహోత్కృష్ట బలవంతుడు, గుణవంతుడు, శాంతుడు అయిన ఆంజనేయ స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు పిల్లలకు ముందుగా నమస్సులు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి ఆదర్శ జీవిత చరిత్రను, ఆదర్శప్రాయమైన జీవన సందేశాన్ని మీ అందరి ముందు వచ్చే చిరు ప్రయత్నము. బలవంతుడని కానీ బుద్ధివంతుడని కానీ ఎక్కడ గర్వము కూడా లేదు. తనకున్న బలము ధైర్యము రామనామమే. అందుకే పరమేశ్వరుడు ఒకనాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని పార్వతీదేవితో చెప్పాడు. అటువంటి రామనామమును లోకంలో జీవించుకుని కార్యమును అకుంఠిత దీక్ష తత్పరతో సాగించిన హనుమత్ దివ్యచలనమే రాముని కోసం. ఉత్తరకాంక్షి నగరంలో నుండి సుమిత్రాదేవికి అందవలసిన పాయసం గిన్నెను గద్ద తండుకుపోయి సంతానం కోసం తపస్సు చేస్తున్న ఆంజనేయదేవికి అందించగా ఆ పాయసం భాగం నుండి జన్మించిన వారే ఆంజనేయ స్వామి వారు. దశరథ కుమారుడైన నలుగురితో ఆమెకు కలిగిన సత్సంబంధములకు ఇదే ముఖ్య కారణం. అంతేకాదు హనుమంతుడు ఆత్మనిగ్రహము, ఆత్మవిశ్వాసము, వివేకము, శరణాగతి మరియు కార్యదక్షత అంటే అంకిత భావం కలవాడు. అసలు రాముడే హనుమంతుడు, హనుమంతుడే రాముడు. ఎలాగంటే ఒకనాడు శ్రీరామచంద్ర ప్రభువు హనుమంతుడితో, నిన్ను ఎవరైనా నిన్ను పరిచయం చేసుకోమంటే ఎలా చేసుకుంటావు, అలాగే మిమ్మల్ని ఎలా ధ్యానిస్తావో చెప్పమని చెప్పింటే అప్పుడు హనుమంతుడు, స్వామి సర్వము ఎరిగిన జగత్ రక్షకుడు నీవు. దేహ స్థాయిలో నీవు నా యజమానివి, నేను నీ సేవకుడిని. ఆత్మస్థాయిలో నేను నీ దివ్యాత్మలోని అంశాన్ని. అలాగే మానసికంగా నీవు నేను ఒకటే తండ్రి. అలాగే హనుమంతుల వారి మునుముడు ఏమన్నారంటే, నాకు బహు ప్రీతికరమైన స్వీయ పరిచయము దాసోహం కౌసలేంద్రస్య. చూసావా, అందుకే ఒక మహానుభావుడు ఇలా రాశాడు, హనుమంతుడు లేనిదే రామాయణం లేదు. హనుమంతుడి భక్తి, శరణాగతి, శ్రీరాముడి రూపనామములలో ఏకత్వాన్ని అనుభవించి అద్వైత సిద్ధాంతమును నిరూపించాడు. అటువంటి గుణవంతుడు, బలవంతుడు అయినప్పటికీ హనుమంతునికి అహంకారం ఇసుమంతైనా లేదు. ఆయన అంతటి నిరహంకారి. ఇక్కడ మనం రెండు సన్నివేశములను గమనించవచ్చు. ఒకటి, లంక దహనంలో బ్రహ్మాస్త్రం ప్రయోగం. రెండు, శ్రీరాముడు హనుమానుకి మరియు లక్ష్మణుడికి పరీక్షించు సంభాషణ. ఇప్పుడు శ్రీరాముడు సుగ్రీవునితో, సుగ్రీవా, నిజానికి ఇన్నేళ్లుగా నన్ను లక్ష్మణుడు సేవించినట్టు మరెవరూ సేవించలేదేమో.
లక్ష్మణుడు, ఇదంతా మీ ఆశీర్వాదమే మాత. ఇప్పుడు హనుమంతుడు మనసులో, నేను లక్ష్మణ స్వామి సేవలో కూడా కొంత సమయం వెచ్చించాలన్న మాటగా నా ప్రభు ఆనందించాడు. హనుమంతుడు మన మార్గదర్శకుడు అని ఎలా చెప్తుంటారు? అవును, నిజంగానే హనుమంతుడు మన యువతరానికి ఆదర్శప్రాయం. ఇది ఎలాగంటే మనము 3 సంఘటనల ద్వారా తెలుసుకోవచ్చు. నిజానికి ఆ 3 సంఘటనలు హనుమంతుడు ఎదుర్కొన్న సవాళ్ళు. మొదటిది, సీతాన్వేషణలో భాగంగా లంకకు సముద్రాన్ని లంఘించడానికి వెళ్తుండగా మైనాకుడు నాపై కొంత సేద తీరమని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు మైనాకుడితో రామకార్యంలో జాప్యం వలనని ప్రేమగా అనురాగంతో తన ఆతిథ్యాన్ని నిరాకరిస్తాడు. ఇక్కడ హనుమంతుడు ఎవరితో ఎంత ప్రేమగా ఎంత అన్యోన్యంగా మాట్లాడాలి అనేది ఆచరించి చూపించారు. రెండవ సందర్భం ఏమిటంటే, ఛాయాగ్రాహిణి అయిన సురస హనుమంతుడి నీడను ఆకర్షిస్తున్నప్పుడు భగవన్నామం ద్వారా ఆ సురసను ఓడించి ఆ అడ్డంకి ఛేదించి వెళ్ళారు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన సందేశం ఏంటంటే, మానవ పురోగతంలో మాయపడందే ఆవరించినప్పుడు అసత్యాన్ని సత్యంగా వినపడకుండా భగవన్నామం ద్వారా దాన్ని ఛేదించి ముందుకు వెళ్ళాలి. ఇక మూడవ సందర్భం ఏమిటంటే, సర్వరూపిణి అయిన సురస తన ఉదరంలోకి ప్రవేశించమంటే అప్పుడు ఆంజనేయ స్వామి సురస ఉదరంలోకి వెళ్ళి వెంటనే మళ్ళీ బయటికి వచ్చేసారు. ఇది రాజసికమైన సవాలు. ఇలా ఈ 3 సంఘటనల ద్వారా మనము ఎంత తెలివిగా ఎంత బుద్ధితో మనము సవాళ్ళని ఎదుర్కోవాలో మనం తెలుసుకోవచ్చు. నామస్మరణంతో కూడిన సేవ ద్వారా మనకు భగవంతుడిని చేరవచ్చు, వారి అనుగ్రహము పొందవచ్చు అని నిరూపించి ఇతరులకు కూడా అదే సందేశాన్ని అందించాడు. లంకలో విభీషణుడు ఒంటరిగా ఒక గదిలో రామనామస్మరణం చేస్తుండగా హనుమంతుడు ప్రవేశించాడు. రామనామస్మరణం నిత్యం ఆరాధన చేస్తున్నప్పటికీ రామ దర్శనం తనకు ఎందుకు కలగలేదని విభీషణుడు అడిగాడు. అప్పుడు హనుమ, రామనామస్మరణం చేస్తున్నావు కానీ రామకార్యంలో పాల్గొన్నావా? ఏనాడైనా అశోకవనంలో ఉన్న సీతమ్మకు ధైర్యం చెప్పావా? నామస్మరణతో కూడిన సేవ ద్వారా భగవంతుడి సేవలో మనం తరించాలని సందేశం అందించాడు. దీనినే మన్మేర ఆత్మీయకామని కూడా అంటారు. మరి ఈ సంభాషణలో మీకు ఏమైనా డౌట్లు వస్తే ఒకరికొకరు కూడా మాట్లాడుకోవచ్చు. అలా మాట్లాడుకుంటూ ముందుకెళ్తాం. సరేనా? ఇప్పుడు అద్విత గారు. మరి హనుమంతుడిని పంచముఖ ఆంజనేయుడిగా ఆరాధిస్తారు. దీని వివరణ కూడా తెలుసుకుందామా? సీతాదేవి హనుమంతుడిని పంచముఖ వదనంగా చూసిందని సంహితంలో చెప్పబడింది. ఓం శ్రీ పంచవదనాంజనేయాయ నమః. మొదటిది కపివదనం. ఈయన తూర్పు ముఖంగా ఉంటాడు. శత్రునాశకుడు మనల్ని బాధిస్తున్న వారికి శక్తి తగ్గించి వేస్తాడు. రెండవది నృసింహ వదనం. ఈయన దక్షిణ ముఖంగా చూస్తుంటాడు. సర్వభూత ప్రమాదనాయ, సర్వభూతాలను శాసించే శక్తి కలిగి ఉంటాడు. మూడవది గరుడ వదనము. సర్వవిషహరాయ, ఈయన దక్షిణ ముఖంగా చూస్తుంటాడు. పశ్చిమ ముఖంగా చూస్తుంటాడు. ప్రాణిలో విషాన్ని అంటే ఆరోగ్యాన్ని క్షీణింపజేసే ప్రాణశక్తిని కోల్పోకుండా కాపాడుతాడు. నాలుగవది వరాహ వదనము. సకల ఐశ్వర్య ప్రదాయ, ఈయన ఉత్తర ముఖంగా ఉండి మానవులకు ఐశ్వర్యాన్ని అందజేస్తాడు. ఐదవది హైగ్రీవ వదనం. సకల జన వసీకరుడు. ఈయన ఊర్ధ్వముఖముగా ఉండి అందరిని ఆకర్షిస్తూ జ్ఞానమును అందజేస్తాడు. ఈ పంచముఖములు పంచభూతాలైన ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమికి పంచ తన్మాత్రలైన శబ్ద, గంధ, రూప, రస, స్పర్శములకు ప్రతీకగా చెప్పబడుతుంది.
అంతేకాకుండా పంచముఖములు, 4 వదనాలను, 4 దిక్కులు, 5వది రుద్ర తేజంగా చెప్పబడుతుంది. అయితే లక్ష్మణ స్వామికి హనుమంతుల వారికి ఎటువంటి సత్సంబంధం కలిగి ఉందో అలాగే పంచభూతాలకు హనుమంతుల వారికి ఎటువంటి సంబంధం కలిగి ఉందో కూడా మీరు ఒకసారి చెప్తే మా ప్రేక్షకులందరూ కూడా తెలుసుకుంటారు. అలా పంచభూతాల సహిత తన స్వాధీనంలోకి తీసుకునే శక్తి గలవాడు. అందుకనేనేమో లక్ష్మణ స్వామికి నాగవస్త్రము మూర్చకపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సంజీవిని పర్వతాన్ని తీసుకుని వచ్చి కాపాడి తన ప్రభువుకు కృతజ్ఞత తెలిపాడు. అందుకే మొదటిలో రామాయణం గురించి చెబుతున్నప్పుడు రాముడే హనుమంతుడని, హనుమంతుడే రాముడని చెప్పబడింది. అవును, హనుమంతుడికి ఇష్టమైన రోజు లంకానగరముకు చేరి అశోకవనంలో ఉన్న సీతమ్మ దర్శనం చేసుకున్నాడు. తాను రామదూతని, శ్రీరామచంద్రమూర్తి తన కోసం వస్తున్నారని సందేశం అందించాడు. అప్పుడు సీతమ్మ అమ్మ దర్శనం చేసుకొని అయ్యగారి రాకను తెలిపిన శుభదినము ఈనాడు. అంతేకాకుండా నువ్వు మంగళకరమైన వార్తను తీసుకొచ్చావు కనుక ఇది మంగళవారముగా నీకు ప్రియమైనదిగా అవుతుందని ఆశీర్వదిస్తున్నాను. అందుకేనేమో ఆ రోజు హనుమంతునికి చాలా మంది మినపగారెలు, తమలపాకులు మరియు అరటి పండ్లు, కొబ్బరికాయ భక్తితో సమర్పిస్తారు. ఇంతకీ ఆంజనేయ స్వామి చిరంజీవి అంటారు కదా, మరి ఇంతకీ ఎక్కడ ఉన్నారు? రామావతారం పరిసమాప్తికి ముందు రాముడు హనుమతో, హనుమ, నీవు చేసిన సహాయానికి నీకు కృతజ్ఞతలు తెలియజేయాలంటే నాకున్న మార్గం ఒక్కటే. నీ జీవితంలో ఎప్పుడైనా సరే నీవు తలుచుకున్నప్పుడల్లా నేను నీ ముందు ప్రత్యక్షమవుతాను. ఎవరైనా సరే తమకు మేలు చేసిన వారికి జీవిత పర్యంతం కృతజ్ఞతుడిగా ఉండాలి. చరిత్రలో చిరంజీవిగా ఉంటావు. రామనామం ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. జై శ్రీరామ్. భగవంతుడు కూడా సేవ చేసే వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉన్నాడా? అవును, మానవ రూపం ధరించినప్పుడు మానవాకారంలో తను ఆచరించవలసిన ధర్మాలను ఆచరిస్తాడు. అలా రామగారిని సేవించిన హనుమ కృష్ణావతారంలో అర్జునుడి రథంపై జయుడిని పొలవుదిలాడు. ప్రస్తుత ఆధునిక యుగంలో నీవు ఆలోచించు హనుమ. ఎవరైతే హనుమంతుడిగా ఇతరులకు సేవ చేయడానికి సంకోచించకుండా ధర్మ కార్యములలో మన ధర్మాలను నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తారో అటువంటి వారి వెంట సదా హనుమంతుడు ఉంటాడు. జై శ్రీరామ్. ఆంజనేయ రాహిమా ఆంజనేయ
చాలా కృతజ్ఞతలు ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడాను. చాలా అద్భుతంగా హనుమంతుల వారి యొక్క ఆదర్శాన్ని పెద్దలకు ఎలా అర్థమైందో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలకు నవ యువతరానికి ఎలా అర్థమైందో, ఎలా అర్థం చేసుకున్నారో వీళ్ళ మాటలో మనం ఈరోజు తెలియజేసుకున్నాము. చాలా అద్భుతంగా ఈ డిస్కషన్ చేశారు. మనకు రాముల వారికి హనుమంతుల వారికి ఎటువంటి సత్సంబంధం కలిగి ఉందో విషయాన్ని చాలా అద్భుతంగా చేశారు. పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆ ముఖాల యొక్క తత్వాన్ని గురించి చాలా అద్భుతంగా చేశారు. స్వామివారికి ఇష్టమైన రోజు ఏ రోజు చెప్పుకున్నాము మనం, స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యం ఏమిటో మనం తెలుసుకున్నాము ఈ ప్యానల్ డిస్కషన్ ద్వారా. ఇటువంటి కార్యక్రమాలు మరింత మీరు వీక్షించాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి BBRS టీవీ ఛానల్. ఇటువంటి సత్సంగ కార్యక్రమాలు మరింత కూడా మీరు వీక్షించవచ్చు. సైనిక థ్యాంక్ యూ. మరొక వారు అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఓవర్ టు సుమారెడ్డి గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో మన సత్సంగ సభ్యులందరికీ మన సత్సంగ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. ఈ మాటలు మాట్లాడుకున్నాము చాలా అద్భుతంగా. అయితే హనుమంతుల వారి జన్మదినోత్సవం సందర్భంగా మన శ్రీరామ సంతోష్ గారు ఒక 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన భక్తజనులందరికీ నమస్కారములు. నా పేరు కె శ్రీరామ సంతోష్. నేను శ్రీమారుతి CGR ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 9వ తరగతి పూర్తి చేసి 10వ తరగతికి ప్రవేశించబోతున్నాను. ముందుగా ఇక్కడికి విచ్చేసిన వారందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు వైశాఖ బహుళ దశమి, అంటే ఈరోజు మనము ఆంజనేయ స్వామి వారి జన్మదినము హనుమత్ జయంతిని మనం జరుపుకుంటాము. మనము వైశాఖే మాస కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగా వైశాఖ బహుళ దశమి శనివారం నాడు స్వామివారు జన్మించారు. ఇక రావణాసురుడు, కుంభకర్ణుడు లాంటి దుష్ట రాక్షసులందరినీ మట్టుపెట్టడానికి శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించగా, ఆ స్వామివారితో పాటు పరమశివుడు ఆంజనేయ స్వామి వారి లాగా అవతరించి మిగతా దేవతలందరూ భల్లుగా వానరాలుగా అవతరించారు. మనము వేద వేద్యే పురే పుంసి జాతే దశరథాత్మజః వేద ప్రాచేద సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పుకుంటాం. అంటే వేదవేద్యుడైన పరదైవం శ్రీనారాయణుడు రామావతారం ధరించగా, ప్రాచేతసుడు అంటే ప్రచేతసుని కుమారుడైన వాల్మీకి మహర్షిచే సాక్షాత్తు వేదమే శ్రీరామాయణంగా చెప్పబడింది అంటాము. అలాంటి వాల్మీకి మహర్షిని మనము స్తుతిస్తూ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంటాము.
అంటే రామాయణము అనే కొమ్మ మీద కూర్చొని రామ 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 అంటూ పాడే వాల్మీకి అనే కోయిలకు నమస్కారము అని మనము వాల్మీకి మహర్షిని స్తుతిస్తాము. అటువంటి శ్రీ రామాయణము అనే మహామాలకు మణిరత్నం లాంటి వారు మన ఆంజనేయ స్వామి. మనము రామాయణ మహామాల వందం రత్నం వందే అనిలాత్మజము అంటాం. అంటే ఇప్పుడు మనము ఏదైనా సరే పెద్ద మాలకు ఇంకా అందాన్ని తేవడానికి ఇప్పుడు డాలర్ అని పెట్టుకుంటాం కదా, అలా రామాయణం మొత్తానికి అందాన్ని తెచ్చేవారే మన ఆంజనేయ స్వామి వారు. అనిలాత్మజుడు అంటున్నాం కదా, అనిలము అంటే వాయువు, అనిలాత్మజుడు అంటే వాయుపుత్రుడు అని. అంటే అంజనీదేవికి జన్మించిన వారు వరప్రసాదంగా, వాయుదేవుడి వరప్రసాదంగా కేసరి నందనుడు. అంటే అంజనీదేవికి కేసరి అనే వానర వీరుడికి వాయువు అంటే ఆ వాయుదేవుడి వరప్రసాదంగా జన్మించిన వాడు మన ఆంజనేయుడు. కాబట్టి వాయువుకి సమానమైన బలము లేదు. వాయువు ఉన్నంత బలము, వాయువుకు ఉన్నంత బలము ఇంకెవ్వరికీ లేదు. వాయువు వెళ్ళే వేగం ఇంకెవరికి ఉండదు. కాబట్టి ఆ వాయుపుత్రుడు కాబట్టి ఆంజనేయ స్వామికి సహజంగానే ఎంతో బలం ఉంటుంది. దానికి తోడు వానరాంశ కదా, ఇంకా సహజ చాపల్యం ఎక్కువ. అన్నిటికీ మించి శివశక్తి, ఆయన శివుడి అంశ కదా, కాబట్టి ఆయన శక్తి గురించి మనం చెప్పాలా? పసికందుగా ఉన్నప్పుడు ఒకసారి పైన ఆకాశంలో ఉన్న సూర్యబింబాన్ని చూసి, ఆహా ఈ పండు ఎంత ఎర్రగా ఉందో దీన్ని పట్టి తినేయాలి అని ఆకాశం వైపుగా ఎగినాడు. ఎక్కడికి? సూర్యుడిని మింగేయడానికని. సరిగ్గా అది గ్రహణ సమయం, అందుకని సూర్యుడిని మింగడానికి అప్పుడే రాహువు కూడా వచ్చాడు. ఇప్పుడు తనకన్నా ముందే హనుమంతుల వారు సూర్యుడిని మింగేస్తే అప్పుడు రాహువుకి ఏం పని ఉంటుంది? అదే భయము రాహువుకి వచ్చి ఇంద్రదేవుడిని ప్రార్థించారు. అప్పుడు ఇంద్రదేవుడు ఐరావతాన్ని అధిరోహించి హనుమంతుడి దగ్గరికి వచ్చి తన వజ్రాయుధాన్ని విసిరాడు. వజ్రాయుధం అంటే సాధారణమైన ఆయుధం కాదు. రాక్షస సంహారం కోసము దేవతలందరూ కోరింటే మహా తపస్వి దదీచి తన వెన్నెముకను తీసి ఆయుధంగా ఇంద్రుడికి ఇచ్చారు. అటువంటి వజ్రాయుధము ఎంతో శక్తివంతమైనది. అలాంటి వజ్రాయుధము ఆంజనేయ స్వామి వారి మీదకి ఇంద్రదేవుడు విసిరారు. అంత శక్తివంతమైన వజ్రాయుధం కూడా ఆంజనేయ స్వామిని ఏమీ చేయలేదు. కేవలము ఆంజనేయ స్వామి వారి దవడ భాగం కొంచెం గాయపడింది. హనుమ అంటే సంస్కృతంలో దవడ భాగము అని అర్థము. కాబట్టి అప్పటి నుండి ఆంజనేయ స్వామి వారు హనుమ అయ్యారు. ఇక వజ్రాయుధం దాటికి ఆంజనేయ స్వామి వారు స్పృహ కోల్పోయారు. అప్పుడు తన వరప్రసాదంగా జన్మించిన వారు కదా, కాబట్టి వాయుదేవుడు ఆంజనేయ స్వామి చూసి స్టన్ అయిపోయినట్టు అయిపోయారు. ఇంకా తను ఏం పని చేయడం లేదు. కాబట్టి ఇంకా ప్రపంచం మొత్తం అంతా ఊపిరాడక అల్లకల్లోలం అయిపోయింది. ఇంకా యుగాంతం వచ్చిందేమో, లోకమంతా ఇప్పుడే ఇంకా అంతం అయిపోతుందేమో అన్నట్టు అంత పెద్ద పరిస్థితి ఏర్పడింది. అందుకని బ్రహ్మదేవుడితో సైతం దేవతలందరూ వచ్చి ఆంజనేయ స్వామి వారికి వరాల వర్షం కురిపించినారు. బ్రహ్మదేవుడు ముందు ఆంజనేయ స్వామిని మళ్ళీ స్పృహలోకి తెప్పించి బ్రహ్మాస్త్రం కూడా నిన్ను ఇక మీదట ఏమీ చేయలేదు అన్న వరం ఇచ్చారు. అందుకే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింటే ఆంజనేయ స్వామి వారికి ఏమీ కానీ కాలేదు. ఇక దాని తర్వాత అందరూ దేవతలందరూ వరాన్ని ఇస్తూ ఉండగా సూర్య భగవానుడు ఏం వరం ఇవ్వాలి అని ఏం వరం కావాలో కోరుకోమనింటే అప్పుడు ఆంజనేయ స్వామి వారు నాకు విద్యాభ్యాసం చేయించమని అడిగాడు. ఇప్పుడు ఇక్కడ మనము మన మారుతి స్వామి విద్యాభ్యాసం ఎలా చేశారో చెప్పుకుందాం. అప్పుడు సూర్య భగవానుడు నా తీక్షణతకు తట్టుకొని నువ్వు విద్య నేర్చుకోగలిగితే నేను నీకు విద్యాభ్యాసం చేయిస్తాను అని చెప్పింటే సరే అన్నాడు ఆంజనేయ స్వామి. అంత ఎండకు, అది కూడా సూర్యుడు ఎదురుగా నిలబడి విద్యాభ్యాసం చేయడం ఎంత కష్టము. కానీ ఈ రోజుల్లో మనము ఏ స్కూల్లో అయితే ఏసీ క్లాస్ రూమ్లు ఉంటాయో ఆ స్కూల్లోకే పోయి చేరుతాం. ఇంట్లో మాత్రం ఏసీ రూమ్ కంపల్సరీ నేర్చుకోవడానికి. కానీ హనుమంతుల వారు మాత్రం ఏకంగా సూర్యుడు ఎదురుగా నిలబడి విద్యాభ్యాసం చేశారు. అందుకే మనం హనుమాన్ చాలీసాలో విద్యావాన గుణి అతి చాతుర రామకాజ కరివేకో ఆతుర అంటాం. అనిమగ లగిమగ అన్ని విద్యలన్నింటినీ అభ్యసించారు. ఇప్పుడు మన ఆంజనేయ స్వామి వారు అయితే సరే, కానీ సూర్యుడు ఎప్పుడు ఒకే చోట ఉండరు కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అందుకని ఆంజనేయ స్వామి వారు
ఉదయాద్రిపై ఒక కాలు పెట్టి పడమర ఉన్న ఇంకో కొండపై ఇంకో కాలు పెట్టి సూర్యుడు ఎటు వెళ్తే అటు తల తిప్పి విద్యాభ్యాసం చేసేవారట. ఇక ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారు బాలుడు కదా, అందుకని తనకు కొంచెం చిలిపి చేష్టలు సహజంగానే ఉంటాయి. అందుకని ఒకనాడు మహర్షులు వాళ్ళందరూ తపస్సు చేసుకుంటూ ఉన్న ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు తపోభంగం చేస్తూ ఉంటే మతంగ మహాముని ఆంజనేయ స్వామి వారికి శాపం పెట్టారు. ఏమని? ఇక మీదట ఎవరైనా సరే నిన్ను ప్రేరేపిస్తే తప్ప నీకున్న శక్తులు నీకు గుర్తురావు అని. అలా హనుమంతుడి విద్యాభ్యాసము అదంతా అయిపోయిన తర్వాత ఇక సుందరకాండ విషయానికి వస్తే, సీతాన్వేషణలో భాగంగా వానరులందరూ మహేంద్రగిరిపై చేరి ఎవరు సముద్ర లంఘనం చేస్తారో అని ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది 10 యోజనాలు ఎగరగలమన్నారు, కొంతమంది 50 యోజనాలు ఎగరగలమన్నారు. ఇక అంగదుడైతే నేను వెళ్ళగలను కానీ రావడమే కొంచెం ఇబ్బంది అన్నారు. అప్పుడు దూరంగా హనుమంతుల వారు రామనామస్మరణ చేసుకుంటూ ఉంటే హనుమంతుల వారిని ప్రేరేపిస్తే అప్పుడు హనుమంతుల వారు సముద్ర లంఘనం చేసి రాజసిక, సాత్విక, తామసిక ఇబ్బందులన్నింటినీ, ఆ అడ్డంకులన్నింటినీ తొలగించుకొని లంకకు వెళ్ళి సీతమ్మను చూసి సీతమ్మకు ధైర్యం చెప్పి రావణాసురుని గుండెల్లో భయాన్ని నింపాడు. ఏమని? నేనే ఇంత చిన్నవాణ్ణి, ఈ లంకను నేనే ఇంత నాశనం చేశాను, ఇంకా మహాశక్తివంతులు ఉన్నారు, వారందరూ కనుక ఇప్పుడు యుద్ధానికి వస్తే మీ లంక మీరు ఏమైతారో చూసుకోండి అని రావణాసురుడి గుండెల్లో భయాన్ని నింపి లంకా దహనం చేసి అప్పుడు మళ్ళీ తిరిగి రాముల వారి దగ్గరికి వచ్చి చూశాను సీతమ్మను అని చెప్పారు. ఇది ఆయన వాక్పటుత్వానికి తార్కాణం. ఎలాగంటే ఇప్పుడు సీతమ్మను చూశాను అని చెప్తే, చూశాను అని చెప్పే లోపల ఆయన ఎంత కంగారు పడిపోతారు అని చూశాను సీతమ్మను అని చెప్పారు. సరే, ఇవన్నీ సనాతన ధర్మం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే. ఇక చివరిగా నేను స్వామివారి గురించి అందరికీ ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. మీకు చిటికెన ఆంజనేయ స్వామి కథ. అంటే మనకు ఆంజనేయ స్వామి వారి గురించి తెలుసు, కానీ ఈ చిటికలు ఏంటంటే ఇంకా లంకా దహనం అయిపోయింది, మొత్తం అంతా ఇంకా రామాయణం అంతా అయిపోయి పట్టాభిషేకం కూడా అయిపోయిన తర్వాత రాములు వారు ఇంకా రాత్రి శయనించేటప్పుడు ఆయనకు ఆవలింత వస్తే చిటికలు వేసుకున్నారంట. అప్పుడు ఆంజనేయ స్వామి వారు చూసి అయ్యో రాముల వారికి ఇంత శ్రమ ఎందుకు అని ఆయన ఆవలించే ప్రతిసారి చిటికలు వేసేవారు. అప్పుడు సీతమ్మ చూసి నీకు రాముల వారి మీద ఇంత భక్తి ఉందా, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి చిటికలు వేసే ఆవలించిన ప్రతిసారి చిటికలు వేస్తే ఆయనకు శయనించడం కష్టమవుతుంది అని చెప్పినంటే అప్పుడు ఆంజనేయ స్వామి ఏమన్నారో తెలుసా? అవును కదమ్మా, ఇప్పుడు ఉభయకారకంగా ఉండాలి కదా, అందుకని ఆయన నిద్రకు భంగం కలగకుండా నా భక్తికి ఎటువంటి లోటు రాకుండా ఉండడానికి నేను కొంచెం దూరంగా వెళ్ళి కూర్చుంటాను అని కూర్చొని ఆయన అనుక్షణము అంటే క్షణం కూడా వ్యవధి లేకుండా చిటికలు వేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అప్పుడు రాముల వారు ఆవరించిన ప్రతిసారి చిటిక వేసినట్టే కదా, అలా ఆయన శయనించడం పూర్తయి నిద్ర లేచేంత వరకు వేస్తూనే ఉన్నారంట. ఇలా ప్రతి చిన్న పిల్లవాడి అంటే మా లాంటి చిన్న పిల్లవాళ్ళ గుండెల్లో నుంచి మహా జ్ఞానుల గుండెల వరకు ప్రతి ఒక్కరిలో చిరంజీవిగా ఉంటారు మన ఆంజనేయ స్వామి వారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. జై శ్రీరామ్.